For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, ఈ వారంలో మరి ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ధనుస్సు రాశి వారికి చాలా బాగుందమ్మా. ఈ ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందంటే కేతువేమో కన్య, శనేమో కుంభరాశి, రాహువేమో మీనరాశి, కుజ గురులు మనకి ఎక్కడ వృషభ రాశి, రవి శుక్రులు కర్కాటక రాశి, బుధుడు సింహరాశి. ఈ విధంగా ఉంది. కాబట్టి వీళ్ళు కంటిన్యూస్ లాభాలు పొందుతున్నారు చాలా సంవత్సరాల నుంచి. ఒక్కటేంటంటే ఈ రాహు అర్ధాష్టమంలో ఉండడం ఒక్కటే మిస్టేక్. దీనివల్ల ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో అటువంటి వాళ్ళు గ్యారంటీగా మనస్తాపానికి వెళ్ళిపోతారు, దేవదాసులు అయిపోవడం ఖాయం వీళ్ళు. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు వెళ్ళకూడదు. నెక్స్ట్ నెంబర్ 2, వీళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ డెవలప్మెంట్ అయిపోతారు బాగా. మంచి మంచి స్థలాలు ఇవన్నీ వీళ్ళ కొనడం కాదు, వాళ్ళు కొంటారు ముందు వీళ్ళ వల్ల. నెక్స్ట్ ఈ యొక్క తల్లిదండ్రులను ఓల్డేజ్ హోముల్లో పడేశారు వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు పిల్లలకు భయపడి. ఇప్పుడు కాస్త వీళ్ళల్లో ఇండివిజువాలిటీ వస్తుంది. మీ తల్లిదండ్రులను చూస్తాం, మా తల్లిదండ్రులను చూస్తాం అని ఇద్దరిని కూడా సమానంగా చూస్తారు. అప్పుడు భార్య ఒప్పుకుంటుంది. ఈ బుద్ధి ముందే ఉండొచ్చు కదా, రాదు. ఇప్పుడు వచ్చింది. ఎందుకని? గురుడు కుజుడితో కలిశాడు కాబట్టి. అలాగే ఈ యొక్క కుజుడు ధైర్యంగా చేస్తారు ఏ పనైనా సరే. ఎంతవరకు పిరికితనంగా చేసేటటువంటి వాళ్ళు ఏ పనైనా సరే గ్రాండ్ సక్సెస్ ధైర్యంతో చేసి పడేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు అనుకున్నదల్లా సక్సెస్. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో సడన్ చేంజెస్ అనేవి ఇస్తాడు కేతు. కాబట్టి వీళ్ళకి ఏమవుతాయంటే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తాయి, ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి రావు. అది విచిత్రం ఇక్కడ. సో నెక్స్ట్ అంటే అర్హత ఉండి సడన్గా ఇస్తాడు అని ఇందులో చెప్పడంలో అర్థం. అలాగే ట్రాన్స్ఫర్లు కూడా మంచి కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు వస్తాయి. అలాగే ఇక ఈ యొక్క వ్యాపారం బాగా అందరికి కావాల్సిందంటే వృత్తి వ్యాపారాల్లో మాకు ఎలా ఉంటాయండి, ఈ సోదంతా ఎందుకు అని అదే చూస్తారు పాయింట్. వీళ్ళు కష్టపడకుండా రావాలన్నమాట డబ్బులు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఇక్కడ కష్టపడితే మాత్రం చాలా అధికంగా వస్తాయి అన్నమాట. అలాగే శత్రువులు మిత్రువులు అయిపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చేస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి చక్కగా వాళ్ళ యొక్క యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తారు, ఎంతో సంతోషిస్తారు, ప్రోత్సహిస్తారు, జీతభత్యాలు పెంచి. ఎంత దూరమైనా సరే వెళ్ళి ఏ పనైనా సరే సాధించుకొచ్చేస్తారు. అడవిలో పడేసినా సరే ఈ ధనుసు రాశి వాళ్ళు ఫ్లాట్లు అమ్ముకొని వచ్చేస్తారు. రియల్ ఎస్టేట్ బిజినెస్లు పెట్టారు, మిల్క్ షేక్ బిజినెస్లు పెట్టిన వాళ్ళు కూడా చక్కగా సక్సెస్ అయిపోతారు ఈ ధనుసు రాశి వాళ్ళు. ఈ రకంగా హోటళ్ళు, తర్వాత టిఫిన్ సెంటర్లు, కిరాణా షాపులు, డిమార్ట్లు, ఇలాగ ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఒక్క ఎలక్ట్రానిక్స్ వ్యాపారం జోలికి వెళ్ళకూడదు, వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టకూడదు. ఇప్పుడు సపోజ్ ఫోన్లు రిపేర్ చేస్తామని ఈ వీళ్ళ ఫోన్ బిజినెస్లు పెట్టిన తర్వాత ఈ యొక్క బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి బిజినెస్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి సర్వీస్ చేస్తే ఎవరికైనా డబ్బులు వస్తాయి. కానీ వీళ్ళు సర్వీస్ వ్యాపారాలు పెట్టినా కూడా పనికిరావు అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. మహిళలకు చాలా చక్కటి మనశ్శాంతి ఉంటుంది. మా ఆయన అప్పులు చేసి ఈ వ్యాపారాలు చేస్తున్నాడు అని పాపం సానుభూతితో వీళ్ళంతా కూడా చాలా ప్రోత్సహిస్తారనమాట భర్తల్ని. ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుతారు. ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ధనుసు రాశి వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం బ్రహ్మాండంగా ఎక్కువ ఖర్చు పెట్టించి చదివించి ఇచ్చేస్తారు. మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరి పరిస్థితి బాగుంటుంది. లాయర్లకి, డాక్టర్లకి, యాంకర్లకి, మీడియా వాళ్ళకి, సినిమా హీరోయిన్లకి బ్రహ్మాండంగా ఉంటుంది పరిస్థితి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకు కిలోంపావు మినుములను ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అలాగే బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని ఇంట్లో జరిపించుకోవాలా. నెక్స్ట్ చక్కగా ఈ యొక్క అమ్మవారికి ఏంటంటే ఆ బగలాముఖి అమ్మవారి యొక్క పాదపద్మాల కుంకుమార్చన వేసుకుంటూ ఓం బగలాముఖి అయిన అనే మహామంత్రంతో జపం చేసుకోవాలి. చండ్ర సమిధులతో మహాకాళి హోమాన్ని కనుక ఇంట్లో మనము పూజ చేసుకున్నట్లయితే ఆ కుంకుమ వేసుకొని, అంటే చిన్న సైజులో హోమం ప్రతిరోజు డైలీ చిన్నది పెట్టుకొని అగ్నిహోత్రం, నిత్య అగ్నిహోత్రం చేసేవాళ్ళు ఉన్నారు. చాలామంది మా శిష్యుల్లో
ఆడపిల్లలు స్వయంగా బగళాముఖి హోమం రోజు ఇంట్లో చేసేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. సో ఆ విధంగా కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. తెల్ల జిల్లేడు చెట్టు పువ్వులు చేసి తెల్ల జిల్లేడు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఆ పువ్వుల్ని శివుడికి, పరమేశ్వరుడికి, ఆంజనేయ స్వామి వారికి పెట్టుకుంటే చాలా బాగుంటుందమ్మా ఈ వారం. అలాగే గురుగారు ధనుసు రాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.